సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎస్బీఐ కోట్లాది మంది ఖాతాదారులు ఆ బ్యాంకు సొంతం. నిత్యం కోట్లలో లావాదేవీలు నడిపే సంస్థకు ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు. కరీంనగర్ పట్టణంలో కొన్నాళ్ల నుంచి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ను రన్ చేస్తోంది. ఈ మేరకు ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి షట్టర్ అద్దెకు తీసుకుని ఏటీఎంను రన్ చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల నుంచి బ్యాంకు వారు సదరు షట్టర్ యజమానికి అద్దె చెల్లించడం లేదు. దీంతో అతడు బ్యాంకుకు వెళ్లి వాకప్ చేసినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో చిరెత్తుకొచ్చిన యజమాని ఏకంగా ఎస్బీఐ ఏటీఎంకు తాళం వేశాడు. పైగా ఏటీఎం బయట అద్దె చెల్లించినందుకు ఏటీఎం మూతపడింది అంటూ నోటీస్ కూడా అంటించాడు. అది చూసిన జనం ఇదెక్కడి మాస్టా మావా అంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిత్యం కోట్ల రూపాయలు చెల్లింపు చేసే ఎస్బీఐ అద్దె చెల్లించకపోవడం ఏంటని కొందరు, అప్పు ఎగ్గొట్టే వాళ్లకు మాత్రం కోట్ల రూపాయలు లోన్ ఇస్తుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.